హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడంతో పాటు అందంగా కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే 2.5 ఏళ్లలోగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణం పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూగర్భ విద్యుత్ లైన్ల విధానంపై పలు ప్రతిపాదనలు సీఎం పరిశీలించారు. బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాదులో కొత్తగా విద్యుత్తో పాటు ఇతర కేబుల్స్ కోసం వినియోగించుకునేలా భూగర్భ లైన్ల వ్యవస్థను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ముందుగా నగరంలోని కీలక ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచి ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సబ్స్టేషన్ సామర్థ్యానికి మించి ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తానికి హైదరాబాదులో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంతో నగరం మరింత అందంగా మారనుంది. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా విద్యుత్ లైన్లు, కేబుళ్లతో పాటు టీవీ, ఇంటర్నెట్ తదితర కేబుళ్లతో అంతా గజిబిజిగా ఉంది. అదే భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే అప్పుడు నగరమంతా క్లీన్గా మరింత అందంగా కనిపిస్తుంది. గాలి దుమారాలు, వర్షాల వల్ల తెగిపడే కరెంటు తీగలతో పవర్ కట్లు, వేలాడే కేబుల్ వైర్లతో నిత్యం జరిగే ప్రమాదాల వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ని వైర్లెస్ సిటీగా మార్చే ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రెడీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, కేబుల్ వైర్ల నిర్వహణకి భూగర్భ డక్టుల ఏర్పాటుతో ఓవర్ హెడ్ వైర్లకు త్వరలో చెక్ పెడతారు. ప్రమాదకరంగా మారుతున్న కేబుల్ వైర్లు, కరెంటు తీగల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ముంబై మోడల్ని అడాప్ట్ చేసుకునేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. భూగర్భ విద్యుత్ లైన్ల విధానంపై పలు ప్రతిపాదనలను సీఎం పరిశీలించారు. బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి ప్రణాళికలు డిసెంబర్లోగా రూపొందించేలా అధికారులు అడుగులు వేస్తున్నారు. విద్యుత్తో పాటు ఇతర కేబుల్స్ కోసం వినియోగించుకునేలా భూగర్భ లైన్ల వ్యవస్థను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ముందుగా నగరంలోని కీలక ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచి ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సబ్స్టేషన్ సామర్థ్యానికి మించి ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విశ్వనగరంగా హైదరాబాదును తీర్చిదిద్దేందుకు వీధుల్లో వేలాడుతున్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి భూగర్భ విద్యుత్ లైన్స్ ఏర్పాటు చేయనున్నారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకి రూపకల్పన జరుగుతోంది. ఓవర్ హెడ్ కేబుల్స్ లేకుండా వేసేందుకు గ్రేటర్ పరిధిలో ఒక్కో సెక్షన్కి 100 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని కేబుల్లెస్ సిటీగా మార్చడానికి 22,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో జోన్లోని హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్లో 33 kV, 11 kV లైన్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. మేడ్చల్, రంగారెడ్డి, సైబర్ సిటీ, రాజేంద్ర నగర్, సరూర్ నగర్ జోన్లలో కూడా ఓవర్ హెడ్ లైన్లు తొలగించి భూగర్భ కేబుల్స్ వేయనున్నారు. ఫ్యూచర్ సిటీతో పాటు కోర్ సిటీలో అంతా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్స్ ఉండేలా చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలు, గాలి దుమారాలు వచ్చినప్పుడు విద్యుత్తు సరఫరాకు అంతరాయాలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొనే ఇబ్బందులపై సమగ్ర నివేదిక తయారు చేసిన అధికారులు భూగర్భ కేబుల్స్తో విపత్కర పరిస్థితుల్లోనూ నిరంతర సరఫరా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వర్షం పడ్డా కరెంటు మాత్రం పోకూడదు అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇటీవల ఇంజనీర్ల బృందం బెంగళూరులో భూగర్భ కేబుల్ పనుల్ని పరిశీలించి ఖర్చులు, అంతరాయాలు, పునరుద్ధరణ పద్ధతులపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత సెక్షన్ల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఓవర్ హెడ్ కేబుల్ వైర్ల సమస్యకు ముంబై మోడల్ పరిష్కారంగా మారనుంది. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ భూగర్భ డక్టులు ఏర్పాటు చేసి కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫైబర్ కేబుల్స్ని అండర్ గ్రౌండ్లో వేయడానికి అనుమతించింది. హైదరాబాదులో భూగర్భ విద్యుత్ మరియు కేబుల్ వైరింగ్తో మరింత ఈ నగరం మారనుంది.